మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 927. హలో ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. విరాస్ వసుకి చెప్పిన దాని తర్వాత ఆలోచిస్తూ ఉండగా తన మైండ్కి ఏదో తట్టినట్టు కళ్ళు పెద్దవి చేసి విరాస్ వైపు షాక్గా చూస్తుంది. ఇంకా ఈ మేడం గారికి బల్బు వెలగలేదనుకుంటా అని విరాస్ చిన్నగా నవ్వుకుంటూ అక్కడి నుండి వాష్రూమ్ వైపుకి అడుగులు వేస్తుంటే బావా అని గట్టిగా పిలుస్తుంది వసు. అబ్బో, అమ్మాయి గారు ఎందుకు పిలుస్తున్నారో అని అనుకుంటూ వెనక్కి తిరిగి ఏంటి వసు అని విరాస్ అమాయకంగా అడుగుతుంటే వసు స్పీడ్గా బెడ్ దిగి విరాస్కి ఎదురుగా వచ్చి నుంచుని అంటే బావా, నువ్వు నిన్న నైటు డ్రింక్ చేయలేదా అని సంతోషంగా అడుగుతుంటే విరాస్ వెంటనే వసు చేతిని పట్టుకుని వెనక్కి తిప్పి వెనుక నుండి వసుని హక్ చేసుకుని ఓసిన తింగర్ మాదల, నిన్న నైట్ నీకు ఎన్నిసార్లు హింట్ ఇచ్చానో తెలుసా? అయినా కూడా నువ్వు కనిపెట్టలేకపోయావు. మరీ నువ్వింత అమాయకురాలివి అనుకోలేదు. అరే, నిన్ను లిప్ కిస్ చేసినప్పుడైనా స్మెల్ రావడం లేదని నీకు అనిపించాలి కదా. పోనీ వదిలేసాయి, తర్వాత నీ ఫేస్ పై ఎయిర్ బ్లో చేసినప్పుడైనా అప్పుడైనా నీకు నా దగ్గర నుండి డ్రింక్ స్మెల్ రావాలి కదా. నా పెదవులు నీ ఫేస్ పై ముద్దులు పెడుతున్నప్పుడు అప్పుడైనా నా దగ్గర నుండి నీకు స్మెల్ రావాలి కదా. ఇంత తింగరబుచ్చివేంటి నువ్వు అని విరాస్ తన నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ అంటుంటే అప్పటికే విరాస్ చెప్పిన దానికి వసు తన చేతితో తన తలని కొట్టుకుంటూ అవును కదా, మరి ఇంత అమాయకంగా ఎలా ఉన్నాను బావా? నిజమే, ఏంటో మరి ఇలా తయారయ్యానేంటి అని వసు అమాయకంగా అంటుంటే అందుకే అప్పుడప్పుడు కొంచెం మైండ్కి పని చెప్తూ ఉండు, దానికి పదును పెడుతూ ఉండు. అప్పుడు ఇలాంటివి ఇంకొకసారి రిపీట్ చేయకుండా ఉంటుంది. అయినా నీ విషయంలో అది కష్టమే అనుకో అని విరాస్ అల్లరిగా అంటుంటే బావా అని వసు అలిగినట్టు ఫేస్ పెడుతుంది. విరాస్ వసుని తన ముందుకి తిప్పుకుని నీకొకసారి మాటిచ్చాను వసు, లైఫ్లో డ్రింక్ చేయను అని. అలాంటప్పుడు నీకు ఇచ్చిన మాటని ఎలా తప్పుతాను అనుకున్నావు? నువ్వు నా ప్రాణం, అలాంటప్పుడు నేను డ్రింక్ చేస్తానని ఎలా అనుకున్నావు వసు? నీకు ఇచ్చిన మాటని నేను ఎప్పటికీ తప్పను అని విరాస్ వసు నెదుటిపై చిన్నగా ముద్దు పెట్టుకుని ఇప్పుడు హ్యాపీనా అని అనగానే చాలా అంటే చాలా బావా, నువ్వు నా కోసం డ్రింక్ మానేయడం ఇంకా ఇంకా నచ్చేస్తున్నావని వసు విరాస్ని హక్ చేసుకుంటుంది. అమ్మో, ఈ హ్యాపీనెస్లో నేను నైట్ ఏం చేశానో మర్చిపోయిందిగా అని విరాస్ డీప్ బ్రీత్ తీసుకుని సర్లే ఇంక వెళ్ళు, కంపెనీకి వెళ్ళాలిరా, రెడీ అవ్వాలి అని చెప్పి విరాస్ వసుని వదిలి ముందుకు నడుస్తుంటే వసు చిన్నగా నవ్వుకుంటూ నాకు తెలుసు బావా, కానీ ఎందుకో ఆ టైంలో నిజంగానే టెన్షన్ పడ్డాను అని అనుకుంటూ ఇంతలో తన మైండ్కి ఏదో తట్టినట్టు అలాగే బొమ్మలాగా ఉండిపోతుంది ఒక క్షణం. కళ్ళు మూసుకోగానే నిన్న నైటు విరాస్ చేసిందంతా గుర్తుకు వస్తుంది వసుకి. ఒసే పిచ్చి మొహమా, నిన్ను నీ బావ పూర్తిగా పిచ్చిదాన్ని చేసేస్తాడుగా. రాత్రి జరిగింది మర్చిపోయావా? డ్రింక్ చేసినట్టు ఎంత నాటకం ఆడాడు. చిన్నపిల్లల మారం చేస్తూ నిన్ను పిచ్చిదాన్ని చేస్తూ వెళ్ళి డోర్కి వార్నింగ్ ఇవ్వమని, పైగా ఫస్ట్ నైట్ చేసుకుందామని నిన్ను ఎంత టెన్షన్ పెట్టాడు అని వసు కోపంగా అనుకుంటూ వెళ్తున్న విరాస్ వైపు చూస్తూ బావా అని సీరియస్గా అరుస్తుంది. అనుకున్నాను ఇంకా మేడం గారి ఫైటింగ్ స్టార్ట్ అవ్వలేదా ఏంటి అని. స్టార్ట్ అయ్యిందిగా అని విరాస్ అనుకుంటూ వెనక్కి తిరిగి చూసేసరికి వసు చేతిలో స్టిక్ ఉండడం చూసి ఒసే రాక్షసి, ఈ స్టిక్ ఎక్కడిది అని విరాస్ కంగారుగా అంటాడు. నిన్న గార్డెన్లో ఉంటే సరే దేనికో దానికి పనికొస్తుందని నేనే తీసుకొచ్చి రూమ్లో పెట్టాను, కానీ నెక్స్ట్ డేనే నాకు దీనితో పని పడుతుంది అని అస్సలు అనుకోలేదు బావా అని చెప్పి వసు వెంటనే విరాస్ని కొట్టడానికి స్పీడ్గా విరాస్ వైపుకి అడుగులు వేయగానే బాబోయ్, నీకు ఇన్ని తెలివితేటలు ఎక్కడి నుండి వచ్చాయి? ఆ స్టిక్ ఏంటి అలా ఉంది అని విరాస్ స్పీడ్గా అక్కడి నుండి రూమ్లో అటు ఇటు పరిగెడుతూ ఉంటాడు. ఆగు బావా, ఎంత పిచ్చిదాన్ని చేసేస్తావు? నీకు తలుపు అడ్డొచ్చిందా? ఆ తలుపు నీపై కోపం పెంచుకుందా? నువ్వు దానిని తన్నగానే అది నిన్ను లోపలికి తోసేసిందా? అంటే నీ కంటికి నేను పిచ్చిదానిలాగా కనిపించాను కదా, అందుకే నాతో బాగా ఆడుకున్నావు కదా. అవన్నీ గమనించకుండా నిజంగా నువ్వు మత్తులో అలా మాట్లాడుతున్నావేమోనని నేనేమో తింగర దానిలాగా వెళ్ళి దానికి వార్నింగ్ ఇచ్చాను. నాకు తెలిసి నిన్న ఆ టైంలో నన్ను చూసి ఎంత నవ్వుకుని ఉంటావు. అస్సలు వదిలిపెట్టను, నాకు దొరుకు అని వసు కోపంగా అరుస్తూ ఉంటుంటే విరాస్ స్పీడ్గా డోర్ ఓపెన్ చేసి అక్క నుండి బయటకొచ్చి
రాక్షసి, ఇలా అయితే అసలు నీకు నిజం చెప్పేవాడనే కాదు. బాబోయ్, ఈ రాక్షసి ఏదో సీరియస్ అవుతుందని అనుకున్నాను, కానీ మరి ఇలా తయారైందేంటి? ఏకంగా కొట్టడానికే నా వెనకొస్తుంది. పైగా దేనికైనా పనికొస్తుందని పెద్ద స్టిక్ కూడా తీసుకొచ్చి ఎలా రూమ్లో పెట్టిందో. అమ్మో, ఈ రాక్షసితో చాలా జాగ్రత్తగా ఉండాలి అని విరాస్ అనుకుంటూ ఉండగా విరాస్ రూమ్లో నుండి పరిగెట్టుకుని రావడం చూసి అందరూ షాక్గా లేచి నుంచుంటారు. ఇంతలో వెనుక నుండి వసు స్టిక్ పట్టుకుని విరాస్ వెనకాల పరిగెడుతూ ఉండటం చూసి అందరూ అయోమయంగా విరాస్ వైపు చూస్తుంటే విక్రమ్కి మాత్రం క్లియర్గా అర్థమవుతుంది విరాస్ రాత్రి కావాలని వసుని ఏడిపించాడు అని. ఇప్పుడు నిజం తెలిసి వసు విరాజ్ని కొట్టడానికి ప్రయత్నిస్తుందని తెలియగానే విక్రమ్ గట్టిగా నవ్వేస్తాడు. విక్రమ్ నవ్వు విరాజ్కి వినిపిస్తుంటే విక్రమ్ దగ్గరికి వెళ్ళి, ఏంటి విక్రమ్ అలా నవ్వుతున్నావు? నన్ను చూస్తుంటే నీకు నవ్వొస్తుందా అని అంటూ విక్రమ్కి అటు ఇటు వసుకి దొరకకుండా తిరుగుతుంటే, లేకపోతే రాత్రి నన్ను ఇరికించావుగా, ఇప్పుడు సరిపోయింది కదా వసు చేతిలో నీకు అని అంటుంటే, నీ పని తర్వాత చెప్తాను అని విరాస్ అక్కడి నుండి కొంచెం ముందుకు వెళ్ళగానే ఏమైంది విక్కీ అని వైష్ణవి అర్థం కాక అడుగుతుంది. మిగతా వాళ్ళు కూడా విక్రమ్ వైపు చూస్తుంటే విక్రమ్ రాత్రి విరాస్ చెప్పిందంతా మొత్తం చెప్పగానే, అంటే బావ రాత్రి డ్రింక్ చేయలేదా అని వంశీ షాక్గా అడుగుతాడు. లేదు అని విక్రమ్ నవ్వుతూ అంటుంటే, అమ్మ బావ అందరినీ భలే మోసం చేసావు కదా, సిస్టర్ చేతిలో ఈ మాత్రం పడాలిలే అని వంశీ చిన్నగా నవ్వుతూ అంటుంటే వైష్ణవి కూడా వాళ్ళిద్దరినీ అలా చూస్తూ చిన్నగా నవ్వుకుంటూ ఉంటుంది. వసు విరాస్ని రౌండ్గా హాల్ అంతా తిప్పిస్తూ ఉంటుంటే వసు విరాస్ ఎటువైపుకి తిరుగుతున్నారో వైష్ణవి కూడా వాళ్ళ వైపే అటు ఇటు తిరుగుతూ ఉండగా తనకి సడన్గా కళ్ళు తిరుగుతున్నట్లు అనిపిస్తుంటే విక్రమ్ చేతిని పట్టుకుని విక్కీ అని పిలవగానే విక్రమ్ నవ్వుతూ వైష్ణవి వైపు చూసి, చెప్పు వైష్ణవి అంటుంటే ఇంతలో వైష్ణవి స్పృహ కోల్పోయి వెనక్కి పడిపోతుంటే వెంటనే విక్రమ్ కంగారుగా వైష్ణవిని గట్టిగా అరుస్తూ వైష్ణవి పడకుండా తన 2 చేతులతో పట్టుకుంటాడు. విక్రమ్ అరిచిన అరుపుకి విరాస్ అడుగు అక్కడే ఆగిపోగా మిగతా వాళ్ళందరూ కూడా వైష్ణవి వైపు చూస్తారు. విక్రమ్ వెంటనే వైష్ణవిని సోఫాలో కూర్చోబెట్టి వైష్ణవి ఏమైంది అని కంగారుగా అంటూ ఉంటాడు, కానీ వైష్ణవి స్పృహలో ఉండదు. విరాస్ స్పీడుగా వైష్ణవి దగ్గరకు వచ్చి వైష్ణవి పక్కన కూర్చుని వైష్ణవి అని టెన్షన్గా పిలుస్తూ ఉంటాడు. విక్రమ్ ఏమైంది అని విరాస్ కంగారుగా అంటుంటే తెలియదు, సడన్గా విక్కీ అని పిలిచింది, వెంటనే స్పృహ కోల్పోయింది అని విక్రమ్ చాలా టెన్షన్గా అంటూ ఉంటే, సరే ముందు నువ్వు టెన్షన్ పడకు, తనని రూమ్లో పడుకోబెట్టు అని విరాస్ అనగానే ఇంకా విక్రమ్ వైష్ణవిని ఎత్తుకుని రూమ్లో పడుకోబెడతాడు. విరాస్ జాన్ వైపు చూస్తూ, జాన్ ఒకసారి వెళ్ళి వైష్ణవిని చెక్ చేయి అని చెప్పగానే సరే అని చెప్పి ఇంకా అందరూ కూడా విక్రమ్ వెనకాల వెళ్తారు. విరాస్ దేవ్ వైపు చూస్తూ, ఆ రూమ్లో జాన్ది మెడికల్ కిట్ ఉంటుంది, వెళ్ళి తీసుకునిరా అని చెప్పగానే ఇంకా దేవ్ వెళ్ళి మెడికల్ కిట్ తీసుకొచ్చి జాన్కి ఇస్తాడు. జాన్ వైష్ణవిని చెక్ చేస్తూ ఉంటాడు. విక్రమ్ మరోపక్క వైష్ణవి చేతిని పట్టుకుని టెన్షన్గా వైష్ణవి వైపు చూస్తూ ఉంటాడు. ఏమైంది? ఇప్పుడు వైష్ణవి హ్యాపీగానే ఉంది కదా, ఇంత సడన్గా తను ఎందుకు అలా పడిపోయింది? స్ట్రెస్లో కళ్ళు తిరిగి పడిపోతుంది కానీ ఇప్పుడు అని విక్రమ్ మనసులో కంగారుగా అనుకుంటూ ఉండగా విరాస్ విక్రమ్ భుజంపై చేతిని వేసి, విక్రమ్ టెన్షన్ పడకు, నిన్నటి నుండి ఫుడ్ సరిగ్గా తీసుకోవడం లేదు కదా, అందుకే ఇలా జరుగుంటుంది అని అనగానే జాన్ ఒకసారి వైష్ణవిని చెక్ చేస్తాడు. తనకేదో అనుమానంగా అనిపిస్తుంటే విరాస్ వైపు చూసి, రాస్ మీరందరూ బయటకు వెళ్ళండి, రక్ష నువ్వు ఉండు అని అనగానే ఇంకా రక్ష అక్కడే ఉంటుంది. విక్రమ్కి ఏమీ అర్థం కావడం లేదు. విరాస్ విక్రమ్ చేతిని పట్టుకుని బయటకు తీసుకుని వెళ్తాడు. ఏమైంది విరాస్ అని విక్రమ్ అంటుంటే, భయపడకు, రక్ష కూడా డాక్టరే, వైష్ణవిని తను చెక్ చేస్తుంది అని చెప్పగానే జాన్ రూమ్లో నుండి బయటకు వస్తాడు. కంగారు పడకండి, రక్ష చెక్ చేస్తుంది, ప్రాబ్లం ఏమీ లేదు అని జాన్ చెప్పగానే విరాస్ మాత్రం రక్ష చెక్ చేస్తుంది అనగానే ఆలోచనలో పడతాడు. రక్ష వైష్ణవిని చెక్ చేసి కొంచెం సమయం తర్వాత రూమ్ నుండి బయటకు రాగానే విక్రమ్ స్పీడ్గా రక్ష దగ్గరికి వెళ్ళి, రక్ష వైష్ణవికి ఎలా ఉంది అని అంటుంటే రక్ష చిన్నగా నవ్వుతూ, కంగ్రాట్స్ అన్నయ్య, మీరు ఫాదర్ కాబోతున్నారు అని చెప్పగానే విక్రమ్ అలాగే స్టాచ్యూలాగా ఉండిపోతాడు. మీరు అడిగారని స్మాల్ స్టోరీ ఇస్తున్నా, ఈవినింగ్ ఇంకోటి ఇస్తా, మీకు క్లారిటీ ఇవ్వాలి. వైష్ణవికి ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ ఎలా కనిపిస్తున్నాయని చాలామందికి డౌట్ రావచ్చు, ఎందుకంటే నేను ఒక ఎపిసోడ్లోనే 14 days కవర్ చేశా.
ఎంతమంది గమనించారో తెలీదు. వంశీ మ్యారేజ్ అయిన నైటే విక్రమ్ వైష్ణవి ఒకటయ్యారు. ఇంకా వంశీ తన్వి ఫస్ట్ నైట్ విరాస్ వాళ్ళది. నెక్స్ట్ డైరీ. నెక్స్ట్ విక్రమ్ వైష్ణవితో అమెరికా ట్రిప్ క్యాన్సిల్ చేసి విరాస్ వాళ్ళ ఇంటికి రావడం. ఇక్కడికే 5 days అయిపోయాయి. అక్కడ నుండి 10 days టెండర్ ప్రిపరేషన్కే సరిపోయింది. 2 days బస్సుకి పీరియడ్స్ వల్ల డిలే అవుతుంది. సో 12 days అయ్యాయి. ఇంకా 2 days జర్నీ, నెక్స్ట్ డే రెస్ట్, నెక్స్ట్ డే టెండర్ వేయడం. సో ఇప్పటికీ వైష్ణవి విక్రమ్ కలిసి 20 days అవుతుంది. స్టీల్ డేతో కలిపి పీరియడ్స్ మిస్ అయిన 2 daysకే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది చాలామందికి. కానీ ఇక్కడ వైష్ణవికి పీరియడ్స్ మిస్ అయ్యి 6 days అవుతుంది. కానీ వైష్ణవి టెండర్ టెన్షన్లో అది గమనించుకోదు. చాలామందికి డౌట్ వచ్చి ఉంటుంది, అందుకే క్లారిటీ ఇచ్చాం. ఇప్పుడు ఓకే కదా? స్టోరీ ఎలా ఉందో ప్రతి ఒక్క తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.